ఇదేంది? అనుబంధ ఒప్పందం చేస్తేనే మేడిగడ్డ మరమ్మతులు నీటిపారుదల శాఖకు తెలిపిన నిర్మాణ సంస్థ అట. నిర్మాణ సంస్థ ఏంది? L&T. తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు చెప్తున్నారట, మాకు ఒప్పందం జరగాల, ఒప్పందం జరిగితేనే మేము ఈ మేడిగడ్డ మరమ్మతులు చేస్తామని. ఏం ఒప్పందం జరగాల? ఇగో నీటిపారుదల శాఖకు తెలిపిన నిర్మాణ సంస్థ బ్యారేజీ పునరుద్ధరణ పనులపైన ఈఎన్సీ సమావేశమైందట. కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతుల పనులు చేపట్టేందుకు అనుబంధ ఒప్పందం అంటే సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకుంటేనే ముందుకొస్తామని నిర్మాణ సంస్థ L&T పేర్కొన్నట్టుగా తెలిపింది. బ్యారేజీ పునరుద్ధరణ పైన నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ మంగళవారం హైదరాబాద్ జలసౌధలో పలు విభాగాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట. ఈ సందర్భంగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA మేడిగడ్డ మరమ్మతులకు అందజేసిన మధ్యంతర నివేదికపైన చర్చించారు. గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగినాయి. దీంతో బ్యారేజీలో నీటిని దిగువకు వదిలేశారు. కారణాలు ఏమిటనే దానిపై నీటిపారుదల శాఖతో పాటు NDSA కమిటీ పలుమార్లు అధ్యయనం చేసింది. వర్షాకాలం సమీపిస్తున్నందున వరద ముప్పు నుంచి రక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపైన మధ్యంతర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని కోరింది. న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ PC ఘోష్ కూడా పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపైన NDSA నుంచి మధ్యంతర నివేదిక కోరాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో గత నెలాఖరున కమిటీ ఒక నివేదిక అందజేసింది. దీనిపైన మంగళవారం నాటి సమావేశంలో చర్చించారు. నివేదికలో పేర్కొన్న అంశాలు ఏంటంటే, ఈఎన్సీ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిందట. దెబ్బతిన్న 2 క్రస్ట్ గేట్లను తొలగించాలి, ఆప్రాన్ వెడల్పు పెంచాలి అని పేర్కొన్నట్టు సమాచారం. అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు. చేయాల్సిన పనులు, అంచనా ఖర్చులకు సంబంధించిన వివరాలు అందజేసిరట. మరోవైపు ఈ సమావేశంలో కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగం కూడా పలు సూచన ఇచ్చిందట. క్రస్ట్ గేట్లు తెరిచి ఉంచేలా డిజైన్ చేస్తే మూసివేసి నీటిని నిల్వ చేస్తున్నారని పేర్కొన్నట్టు తెలియవచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది కాంట్రాక్టర్ సంస్థ, వాడు భరించడు, వాడు క్లియర్గా చెప్తూనే ఉన్నాడు. వానికి ఆల్రెడీ కేసీఆర్ హయాంలో ఎవడెవడైతే ఈ దొంగలు ఉన్నారో, ఈ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్ల లాగా ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కొంతమంది వానికి ఆల్రెడీ లెటర్ ఇచ్చే. ఇప్పుడు రామగుండం ఈఎన్సీ లెటర్ ఇచ్చింది కదా గతంలో, వెంకటేశ్వరరావు ఆయన పేరేదో సస్పెండ్ అయింది కదా. ఏమని? ఆ పనులు పూర్తి కాకముందే పూర్తయినట్టుగా ధృవీకరణ పత్రం ఇచ్చేసిండు. వాడు అదే ముందు పెట్టుకున్నాడు. వాడు ఇంకోటి ఏమంటుండు, వాళ్ళు చెప్పిన డిజైన్ నేను కట్టిన బై, నేనేం చేస్తా, కాంట్రాక్టర్ అంటున్న మాట ఇది. సో మళ్ళీ ఇప్పుడు 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు తగలబెట్టాలి. మళ్ళీ తగలబెట్టిన తర్వాత దాన్ని ఒకవేళ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత కూడా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ఎకరం నీళ్లు బారించడానికి 25,000 నుంచి 50,000 రూపాయలు తగలబెట్టాలి. మళ్ళా ఎంత దుర్మార్గమైన, దారుణమైన సిచ్యువేషన్లోకి మనం నెట్టబడ్డమో ఒక దుర్మార్గుడి వల్ల ఆలోచించండి. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టుల సలహాదారుగా ఎన్ రంగారెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల సలహాదారుగా విశ్రాంత ఎస్సీ ఎన్ రంగారెడ్డిని ప్రభుత్వం నియమించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా కొత్తగా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి నియామకం చేపట్టినట్టు సమాచారం. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి గారంటే ఆయనేనా?